థ్యాంక్ యూ హెవెన్లీ హోలీ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. పరమతండ్రి, ఈ దినమున మీరు నాకు ఇచ్చిన జన్మదినమును బట్టి మీ కుమార్తెగా నిజదేవుడైన మీ ఒక్కరి ఎదుట మాత్రమే మనఃపూర్వకముగా మోకరించి వర్ణింపలేని శతకోటి ప్రణతులు తెలియపరుస్తున్నాను. అతి పరిశుద్ధులు, అతి పవిత్రులైన మీరు మీ అతి పవిత్రమైన, అతి సుందరమైన చేతులతో నన్ను నిర్మించి పిండముగా నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన పరలోక డాడీ వారికి జయము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటున్నారు. ఈ దినము ఆగస్టు 7 నా తండ్రి తల్లి ద్వారా నాకు భూ సంబంధ జన్మనిచ్చి ఉన్నారు. మీ అతి పరిశుద్ధ హస్తములతో నన్ను ఆశీర్వదించగలరు డాడీ. చూసేవారికి నేను ఒక పిచ్చి దానిలా, వెర్రి దానిలా, తెలివిలేని దానిలా, చులకనగా కనపడినా పర్లేదు. బట్ మీరు నా పట్ల ఏ ప్రణాళిక, చిత్తము, ఉద్దేశము కలిగి ఉన్నారో అది పరలోక వేగముతో సంపూర్తి చేసి తిరిగి నా ఆత్మ మీ దగ్గరికి చేరే వరకు ఒక్క సెకను కూడా నన్ను వదలకుండా నాలో మరియు నాతో మీరు ఉండగలరు పరలోక డాడీ. ప్లీజ్, ఇదే మీ నుండి నేను ఆశించే అతిపెద్ద గిఫ్ట్. యేసు డాడీ, ఆమేన్. లోకంలో తిరిగిన నిన్ను నన్ను నిజదేవుడు ప్రత్యేకించిన తరువాత ఎవరు నిజమైన దేవుడు? అసలు ఎవరు నన్ను పుట్టించిన దేవుడు? ఎవరు నా పాప శాపాల కొరకు అతి పవిత్రమైన రక్తం కార్చిన అపవిత్రం లేని దేవుడు? ఎవరు నన్ను నరకం నుండి తప్పించి పరలోకం చేర్చే దేవుడు అని మనం తెలుసుకుని అంగీకరించామో అప్పుడు మనం బ్యాప్టిజం తీసుకుంటాము. లోక మాలిన్యము నుండి సృష్టికర్త వారు నిన్ను నన్ను వేరు చేశారు కనుక భూ సంబంధ జన్మదినము జ్ఞాపకం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అసలైన మన ఆత్మీయ జన్మదినోత్సవం మనం రక్షణ పొందిన రోజు మాత్రమే. కనుక ప్రభువారి దృష్టిలో ఏది గొప్పగా ఉంటుందో, వారికి ఏది సంతోషాన్ని ఇస్తుందో దానినే మనం గ్రహించి ప్రభువారి బిడ్డలుగా, వారసులుగా మనము అనుసరిద్దాము. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నిజదేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. నిజమైన దేవుడు, సర్వలోకాలను శాసించగల సృష్టికర్త, అపవిత్రత లేని అతి పరిశుద్ధత గల ఏకైక దేవుడు, దహించు అగ్నైన దేవుడు, నిత్య నరకము నుండి తప్పించి యుగయుగాలు నిలిచి ఉండే శాశ్వత పరలోకంలో చేర్చగల అతి నీతి గల దేవుడు, నిన్న నేడు నిరంతరము సజీవముగా ఉన్న రోషము గల దేవుడు, అల్ఫాయు ఒమేగయు అయిన పరమతండ్రి ఒకే ఒక్కరు, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. చివరిగా ప్రభువారి సేవకురాలుగా ఒక మాట తెలియపరిచి ముగించాలని ఆశపడుతున్నాను. అదేమంటే, మనం ప్రత్యేకించబడిన వారము, క్రైస్తవులము కనుక భూ సంబంధ జన్మదినము కంటే కూడా నీవు ఎప్పుడైతే సృష్టికర్త యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ తీసుకున్నావో, ఇక నీ జీవితాంతము ఆ దినమునే మనము మన జీవితాల్లో ఆత్మీయ జన్మదినోత్సవంగా జరుపుకోవాలి. ఆమేన్. అప్పుడే నిజదేవునికి సమస్త మహిమ, ఇతరులకు మాదిరిని కనపరిచిన వారమవుతాము. ప్రభువారు ప్రతి విలువైన మాటలను మన జీవితాల్లో అంతము వరకు జ్ఞాపకం చేస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తూ పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా మీ అందరి కొరకు చిన్న ప్రార్థన విజ్ఞాపన. అతి పవిత్రమైన పరలోక రాజ్యములో సింహాసనాసీనులై ఉన్న మా ఉత్తమ పరమ తండ్రి, మీ కుమార్తెగా మీ అతి పరిశుద్ధ పాదాల ఎదుట సాగిలపడి ప్రణతులు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో వారందరినీ దర్శించి బలపరిచి మీలో నిలుపగలరు.
ఆమేన్. ఎవరైతే క్రైస్తవులు ఈ మాటలు విని ఉన్నారో వారి జీవితాంతం మీలో స్థిరులుగా ఉండుటకు సహాయము చేయగలరు. ఆమేన్. మరియు ఎవరైతే నులివెచ్చని క్రైస్తవులు విని ఉన్నారో ప్రభువా, వారు కూడా వారిపైన మీ శిక్ష రాకముందే మరి ప్రభువా, వారు కూడా వారి యొక్క జీవితాలను పరిపూర్ణతలోనికి రావటానికి సహాయం చేయగలరని, మరొక అవకాశాన్ని కల్పించగలరని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలానే ఎవరైతే అన్యులైన వారు వింటూ ఉన్నారో వారు కూడా ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా మీ ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రభువా, రిహాసికర మందురలరబా, వారు కూడా జీవించి ఉండగానే నిజదేవుడు ఎవరో, నరకము నుండి తప్పించి పరలోకం చేర్చే నిజమైన దేవుడు ఎవరో అన్వేషించి ఎరుగునట్లుగా మీ ఉచిత కృపను వారిపై చూపగలరు. ఆమేన్. రహాసిక్ర మందుర రకటలరబ, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా సహశక్ర మందర ప్రహా కట్టలరబ, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో జీవించి ఉండగానే పరిపూర్ణమైనటువంటి మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అనుభవంలోనికి నడిపించగలరు. ఆమె రహస్యమందరబ. ఈ మాటలు వింటున్న వారిలో కావచ్చు, వారి గృహాల్లో కావచ్చు, ఎవరైతే రోగాల చేత, దీర్ఘకాల వ్యాధుల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారో ఈ రాత్రికాల సమయమున మీ అతి పవిత్రమైన రక్తాన్ని కుమ్మరించి పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ రక్షణ అనుభవంలోనికి నడిపించగలరు. ఆమేన్. రహస్యకర మందురలరబ. ఎవరు ఏ అవసరాల్లో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో ప్రభువా మీ కృప చూపి సహాయం చేయగలరు. ఆమేన్. రహస్యమందరలరబ. ఈ కొద్ది మాటలను ప్రభా మీ అతి పవిత్ర పాదాల చెందుకు ధూపం వల్ల చేర్చుకొనగలరని కోరుకుంటూ, నన్ను నేను తగ్గించుకుని మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ లేచినటువంటి ప్రభా చెడు మానవ శక్తులు, దుష్టముండి దురాత్మలు, విగ్రహాత్మక మలిన పిశాచి దెయ్యాలు ఎక్కడా కూడా పీజం లోపట వెలుపట తిష్ట వేయకుండా ప్రభా సేవలో ముందుకు వెళుతుండగా నాపైన, కుటుంబం పైన, బ్లడ్ రిలేషన్ పైన, అలానే పీజిఎంతో ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కనెక్ట్ అయి ఉన్నారో వారిపైన, వారి కుటుంబాలపైన, వారి రక్త సంబంధాలపైన ఏ చీకటి శక్తులు ఎక్కడా కూడా దాడులు చేయకుండా ప్రభా ఇదిగోండి తండ్రి, అట్టి దురాత్మ శక్తులన్నిటినీ కూడా ప్రభా మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు వారి నామంలో బంధించి ప్రభా మీ అతి పవిత్రమైన రక్తం చేత కాల్చివేస్తున్నాను డాడీ. ఆమేన్. రహస్యకర మందురలరబ. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీ ఒక్కరికి మాత్రమే ఆరోపిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన త్రియేక దేవుడైన ప్రభువారి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి మీ చిత్తములో పరసంబంధ జవాబులు పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రభా, నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనలో తప్పులుంటే క్షమించగలరు, మన్నించగలరు. నేను చేసిన ప్రార్థన విజ్ఞాపన మీరు అంగీకరించిన ఎడల అతి వేగమే ప్రభా పరలోక వేగముతో ఉత్తమ జవాబులు మీరు పంపిస్తున్నారు నమ్ముతూ మా 2 హస్తాలు మీ వైపున మాత్రమే చాపి స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాము. స్తుతులు, 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 స్తుతులు. తండ్రి అయిన యెహోవా మీకు స్తుతులు, కుమారుడైన యేసయ్య మీకు స్తుతులు, ఆత్మతో నింపుచున్న పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తుతులు, త్రియేక దేవ మీకు స్తుతులు, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తుతులు, అల్ఫా ఒమేగా మీకు స్తుతులు, సృష్టికర్త అయిన మా పరమపిత మీకు స్తుతులు. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో క్రీస్తు మహారాజ్ కి జై, బోలో ప్రభు అయిన యేసుక్రీస్తు మహారాజ్ కి జై. పరలోక అతివేగముతో భూలోకానికి 2వ మారు తిరిగి రానున్న పరలోక తండ్రికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. 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 ప్రభువారు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువారి చిత్తమైతే మరలా కలుద్దామండి. ఆమేన్.